నువ్వు డైలీ జిమ్లో వర్కౌట్ చేస్తున్నావు, ఒక హెల్దీ మీల్ తింటున్నా, నువ్వు వెయిట్ లాస్ అవ్వట్లేదు, నువ్వు అనుకున్న వెయిట్ అచీవ్ చేయలేకపోతున్నావు అంటే ఈ రీల్ నీకోసమే. సేవ్ చేసి పెట్టుకో. అండ్ ఈ ఒక్క టాపిక్ నేర్చుకోవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల నువ్వు అనుకున్న వెయిట్ని అచీవ్ చేయగలుగుతావు. అండ్ నువ్వు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ కానీ సింపుల్గా చేయగలుగుతావు. ఆ టాపిక్ ఏంటో తెలుసా? క్యాలరీస్. క్యాలరీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ అ ఫ్యూల్, ఎనర్జీ అనమాట. నీ బాడీకి కావాల్సిన ఎనర్జీ క్యాలరీస్ ఫుడ్లో ఉన్న క్యాలరీస్ని మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి ఒక 100 క్యాలరీలు కావాలి 24 అవర్స్ ఒక డేకి. ఒక 24 అవర్స్లో నేను తినే మీల్స్ 3 మీల్స్ ఆర్ 4 మీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీల్స్ అన్నింటినీ కలిపి ఒక 100 క్యాలరీస్ నేను తిన్నాను అంటే అండ్ నా బాడీకి కావాల్సిన క్యాలరీస్ నేను తీసుకున్న క్యాలరీస్ సేమ్ కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వను అండ్ వెయిట్ గెయిన్ అవ్వను. ఒకవేళ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 5 to 10% డిక్రీజ్ చేసి తింటే నువ్వు వెయిట్ లాస్ అయిపోతావు. అలానే తినకుండా ఉంటే వెయిట్ లాస్ అయిపోతావు అనుకుంటే డిడ్ ఏ మిస్టేక్. నీ ఆర్గాన్స్, నీ హార్మోన్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్టర్బ్డ్. ఎందుకంటే నువ్వు స్లీప్ మోడ్లో ఉన్నా సరే నీ బాడీ కొన్ని క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. దాన్ని బిఎంఆర్ అంటారు. బిఎంఆర్, మెయింటెనెన్స్ క్యాలరీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎలా కనుక్కోవాలి అనే టాపిక్స్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఫాలో చేసి పెట్టుకోండి and wait for the next episode. Bye.